హలో అండి అందరికీ. అందరు ఎలా ఉన్నారు? ఇదైతే నా నిన్న మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కంప్లీట్ బ్లాగ్ తీశాను. చిన్న మినీ బ్లాగ్ అయితే ఎలా ఉందో చెప్పేయండి. మార్నింగ్ అయితే చికెన్ తెచ్చారు మా హస్బెండ్. చికెన్ ఇంకా బగారా రైస్ అయితే చేస్తున్నారు. మేమైతే చికెన్ ఇంకా నాన్ వెజ్ అయితే వెనస్డే ఇంకా సండే తింటాము. ఇంకా మిగతా టైంలో కూడా ఇప్పుడు తినాలనిపిస్తే అప్పుడు తింటాను. కానీ కంపల్సరీ అయితే వెనస్డే ఇంకా సండే అయితే తింటాము. మీరు ఎప్పుడు తింటారో కామెంట్ చేసేయండి. అండ్ చికెన్ బగారా రైస్ అయితే చేస్తున్నాను. చికెన్ అయితే సూపర్గా వచ్చింది. చికెన్లో అయితే టమాటో అయితే వేయలేను, గ్రేవీ లాగా చేశాను. ఆనియన్ వేసేసి అయితే గ్రేవీ లాగా చేశాను. ఇంకా బగారా రైస్లో అయితే ఫుడ్ కలర్ వేస్తున్నాను. చూడడానికి కూడా టేస్ట్ బాగుంటుంది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అని అయితే వేసాను. ఇంకా టేస్ట్ అయితే చేస్తున్నాను. సూపర్ టేస్ట్గా వచ్చింది. ఇంకా తినేసి ఇంకా మా అత్తమ్మ ఇంకా సరోజనమ్మ అయితే బయట మాట్లాడుతున్నారు. ఇంకా ఇదేదో కొబ్బరి తీస్తుంటే ఏంటి అదని అంటే, కొబ్బరి ఇస్తే చక్కెర ఇస్తారని చెప్తున్నారు. 1 kg కొబ్బరి ఇస్తే 1 kg చక్కెర ఇస్తారంట. ఇంకా అది అయిపోగానే ఇంక ఈవినింగ్ అయితే ఫ్రెష్ అప్ అయ్యి అలా పొలం దగ్గరికి అయితే వెళ్ళాము. ఇంకా అక్కడైతే చెప్తున్నాను నేను, ఇంకా 2 months అయ్యింది, ఇంకా 4 months అయితే అది కంప్లీట్ అయిపోతుందని. అందులోకి వెళ్ళాలంటే నాకు భయము, నేను వెళ్ళలేననే చెప్తున్నాను. ఇంకా మా బర్రెకి అయితే కొంచెం గడ్డి అయితే వేశాను ఈవినింగ్ టైంలో. ఇంకా అది అయిపోగానే ఇంకా మా హస్బెండ్ అయితే చపాతీ తినాలనిపిస్తుంది అంటే ఇంకా తన కోసం అయితే చపాతీ పిండి కలిపేసి చపాతీ అండ్ చికెన్ ఫ్రై చేశాను. సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా, నచ్చితే లైక్ కొట్టండి. బాయ్ అందరికీ.